నారా రోహిత్ ఎంచుకునే స్టోరీలు బాగుంటాయని సుందరకాండ మూవీతో మళ్ళీ మరోసారి ప్రూవ్ అయ్యింది. వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ లో నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాగని లీడ్ రోల్లో నటించిన సుందరకాండ మూవీ ఎలా ఉందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సుందరకాండ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సిద్ధార్థ్ తన స్కూల్ టైంలో వైష్ణవితో ప్రేమలో పడతాడు. కానీ ఆ ప్రేమలో సక్సెస్ కాడు. అలా సిద్ధార్థ్కి 40 ఏళ్ళు వచ్చినా గానీ పెళ్లి కాదు. అలాంటి టైంలో సిద్ధార్థ్ స్టూడెంట్ అయిన ఐరాని చూసి ఇష్టపడతాడు. కానీ తీరా చూస్తే ఐరా వైష్ణవి కూతురని తెలుస్తుంది. అప్పుడు ఏమైంది అనేదే స్టోరీ. డైరెక్టర్ ఇలాంటి స్టోరీని ఎంచుకొని మనల్ని మెప్పించాలంటే చాలా కష్టం. కానీ అందులో డైరెక్టర్ చాలా బాగా విజయం సాధించాడు. సుందరకాండ మూవీ ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకి హైలైట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ బోరింగ్ గా అనిపించే సన్నివేశాలు ఉంటాయి. క్లైమాక్స్ అయితే పర్లేదన్నట్టు అనిపించింది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సిద్ధార్థ్ క్యారెక్టర్ లో నారా రోహిత్ చాలా బాగా యాక్ట్ చేశాడు. వైష్ణవి క్యారెక్టర్ లో శ్రీదేవి విజయ్ కుమార్ డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించింది. ఐరా క్యారెక్టర్ లో వృతి వాగని క్యూట్ గా కనిపించింది. టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా ఉంది. పాటలు బాగున్నాయి కానీ బీజిఎం అంతంత మాత్రంగా ఉంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ గా ఉండాల్సింది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, సుందరకాండ మూవీని మాత్రం మిస్ అవ్వద్దు. మా ఈ రివ్యూ మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.